2025 సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అయితే మీనరాశి వాళ్ళకి జరిగిన 2 years బ్యాక్ ఏలినాటి శని స్టార్ట్ అయింది, అందరికీ తెలిసిందే. దాంతోపాటు మే 15వ తారీఖు తర్వాత 2025 మే 15వ తారీఖు తర్వాత గురుడు 4వ స్థానంలో రాబోతున్నాడు. దాంతోపాటు శని లగ్నంలోకి రాబోతున్నాడు. అంటే జన్మ శని ఏలినాటి శని యొక్క ప్రారంభం కాబోతోంది మీనరాశి వాళ్ళకి. సో మీనరాశి వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిళ్లు పెరిగిపోతాయి. అంటే ప్రెషర్, స్ట్రెస్ ఎక్కువగా పెరిగిపోతుంది. చాలా అంటే చాలా ఫ్రీగా ఉండాలి. అంటే ఆరోగ్య సమస్యలకు ఇక్కడి నుంచే పునాది పడుతుంది. కాకపోతే కెరీర్ పరంగా మంచి గ్రోత్ కనబడుతుంది, గృహయోగాలు కనబడుతున్నాయి, విద్యాయోగాలు బాగున్నాయి, మంచి ఆర్థికంగా కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటారు. కానీ మీకు మాత్రం మనశ్శాంతి ఉండదు. సో 2025లో అన్నిటికంటే ముందు మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీనరాశి వాళ్ళు ఎక్కువగా ముత్యాల దండ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చంద్రుడి యొక్క ఆరాధన, అంటే చంద్రుడికి సోమవారం నాడు బియ్యాన్ని దానంగా ఇవ్వడం లాంటివి చేయడం వల్ల 2025లో చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు.